వెంకరెడ్డి క్యాంపర్ మెయింటైన్ చేస్తావా లేదా? పోతుంది ఆడ వేసే వాళ్ళకు దగ్గర నుంచి ఎంత లెంత్ ఉంది? 2.2 ఇప్పుడు ఈ అక్కడి నుంచి సాయిబాబా టెంపుల్ దాంట్లో కూడా కొత్త కట్ట పెట్టినారు, ప్రపోజల్ పెట్టి కట్ట అంటే రోడ్డు కాకుండా మళ్ళీ సైడ్ చెరువు కట్ట ఇట్లాంటి కట్ట మట్టి కట్టేసి రివిట్మెంట్ ఆడి నుంచి ఆ బ్యాలెన్స్ ఆడి వరకు చెరువు ఉంటే ఆడి దాంట్లో అటు ఇటు పోకుండా నీళ్ళు నిలబడితే బ్రహ్మాండంగా చూసేదానికి కూడా మన ట్యాంక్ ఉంటాయి. నమస్కారం, మీరు ఎక్కడ ఉంటారు? బాగుండే మీరు 10 మందికి చెప్పాలా ఈ విధంగా డెవలప్మెంట్ జరిగింది. చాలా మంది వస్తున్నారు. ఇంతవరకు ఎవరు చేయలే, మనం చేయించాము. ఇది చరిత్ర కొన్నేళ్ళు, ఇది క్రీస్తుపురం నుంచి ఇట్టే ఉంది. హాస్పిటల్ కొన్ని వేయడము, కార్పొరేషన్ ప్రతిరోజు పబ్లిక్ చెప్తా ఉన్నాం, వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేయొద్దండి, ఎక్కడ పడితే అక్కడ వేయొద్దండి అని ప్రతిరోజు చెప్తానే ఉంటాం. అయినా ప్రజల్లో మార్పు రావాలి, మేము బుగ్గవంక అంతా క్లీన్ చేయించినాం, మీరు చూసారో లేదో? బుగ్గవంక చూసారా? ఎప్పుడన్నా ఎవరైనా చేయించినారా? పక్క జిల్లా వాళ్ళు కూడా వంకలు ఎక్కడన్నా ఉంటే వాళ్ళ జిల్లాల్లో కర్నూలు వాళ్ళు వీళ్ళందరూ నాకు ఫోన్లు చేసి ఎట్లా చేయించినారని అడుగుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం దాన్ని క్లీన్ చేసి మెయింటైన్ చేయాలి. దానివల్ల రోగాలు రావు. ఇంతింత దోమలు ఉంటాయి, పందులు ఉంటాయి, ఇంతింత వస్తూ ఉంటాయి, కుడుతూ ఉంటాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళు బుగ్గవంక గిట్టు అటు చాలా పేదవాళ్ళు ఉండారు నివాసం, వాళ్ళకందరికీ కుడుతూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా తగ్గిపోతాయి, నీట్గా ఉంటుంది. ముందు ప్రజారోగ్యం అన్నిటికంటే ముఖ్యం. ఇప్పుడు మీరంతా బ్రహ్మాండంగా ఈ వాకింగ్ చేస్తున్నారంటే నేను కూడా వస్తాను, ఇంకా పొద్దున కూడా. ఈ ఎండాకాలం అంటే కొంచెం ఎండ వస్తుంది, ఈ చలికాలం బ్రహ్మాండం కూడా. ఇక్కడి నుంచి మీకు ఫిబ్రవరి దాకా చాలా బాగుంటుంది. చెరువు 100 ఎకరాలు ఉంటుంది. అది మీరు అంటే కదా కార్బోయ్ నుంచి ఇట్లా పార్క్ మార్క్ చేసి అవతల చెరువు మారి ఉపయోగించే అవకాశం ఉంటుంది. నేను అదే చెప్పేది, ఈ చెరువు మోడర్నైజేషన్ ప్రపోజల్ పెట్టాం. ఆ బ్యాలెన్స్ బండ్ కూడా పెట్టేస్తే దాని మీద కూడా రోడ్డు వేయించేస్తాం. ఏమున్నా దీనికి కొంత అనుకొని చేసుకోవాల్సిందే తప్ప అట్లా చేస్తే అని కుదరదు. మనకు దీనికి బాగా మంచి వర్షం పడి ఎక్కడి నుంచైనా ఒక పంపింగ్ పెట్టి నీళ్లు చేపిస్తే, నీళ్లు ఉంటే దాని అందం వేరు. అది కూడా ప్లాన్ చేస్తాను. బోటింగ్ గీటింగ్ దీని బ్యూటిఫికేషన్ అంతా. ఓపెన్ చేసి అనంతపురం సమీపంలో పుట్లంపల్లి గ్రామం ఉంది. ఎప్పటి నుంచో ఉంది ఆ గ్రామం. పుట్లంపల్లి చెరువు, ఆ చెరువు కట్ట నుంచే గ్రామానికి ప్రజలు పోవాలా, వేరే దారి లేదు. ఈ కట్ట మీద పోయే దారి దాదాపు ఎన్నేళ్ల నుంచో, మరి 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో స్థానికులు చెప్తున్నారు, మాకు ఎప్పుడు రోడ్డు వేయలేదని చెప్పి. ఈరోజు కడపలో ప్రజలు ఒక నమ్మకంతో కడపలో ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత వాళ్ళకి ఏదైతే మనం వాగ్దానం చేశామో పుట్లంపల్లి కట్ట మీద రోడ్డు వేపిస్తామని, ఆ రోడ్డు వేసే కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసినాం. బ్రహ్మాండంగా తార్ రోడ్డు ఏర్పాటైంది, దాదాపు 2.5 కిలోమీటరు. ఒక పుట్లంపల్లి గ్రామ వాస్తవులకు ఊరిపోయేదానికి సౌకర్యమే కాకుండా నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా ఈ చెరువు కట్ట మీద వాకింగ్ చేసుకునేదానికి బ్రహ్మాండమైన సౌకర్యం ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. పుట్లంపల్లి వాసులే కాకుండా నగరంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి పొద్దున్నే ఇక్కడ వాకింగ్ చేయడము, సైక్లింగ్ చేస్తున్న కార్యక్రమాలు మీరు కూడా చూశారు. అదేవిధంగా ఈ చెరువును, పుట్లంపల్లి చెరువు, పక్కీర్పల్లి చెరువు, బుడ్డాయిపల్లి చెరువును కూడా ఇదే విధంగా అభివృద్ధి చేసి ఒక చిన్న పర్యాటక కేంద్రంగా తయారు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేయాలనే దానికి కృషి చేస్తున్నాం. ఈరోజు చాలా మంచి రోజు.
నాకు ఊహ, నేను పుట్టినప్పటి నుంచి ఈ గ్రామం కొన్ని ఏళ్ళ చరిత్ర గల గ్రామం పుట్లంపల్లి అంటే, దానికి రోడ్డు లేదు, కనీస వసతులు కూడా లేని పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి రిమ్స్కి వెళ్ళాలన్నా ఇదే రూట్ పోవాలా, అప్సరా థియేటర్ చిన్న చౌక్ వెళ్ళాలన్నా ఇదే రూట్ పోవాలా. మరి ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ఏళ్ళగా ఇక్కడ ఓట్లు దొబ్బుకునేదానికి మాత్రము ప్రతి ఒక్క నాయకుడు ఈ ఊరికి వస్తాడు, మాటలు చెప్తాడు, పోతాడు. కానీ ఇది మాటలు చెప్పేది కాదు, చేతల చేసే ప్రభుత్వం అని నిరూపించినారు మన మాధవరెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు. వారికి మనం విన్నవించుకుంటూనే వారు మా మీద అత్యధిక ఉత్సాహంతో ఖచ్చితంగా మీ ఊరికి రోడ్డు వేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తార్ రోడ్డు వేయడం జరిగింది. మరి ఈ ఊరి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి అలాగనే ఈ పుట్లంపల్లి చెరువు బ్యూటిఫికేషన్ చేసేదానికి కూడా వాళ్ళు సంసిద్ధమైనారు. ప్రభుత్వంతో మాట్లాడి తగిన నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా బ్యూటిఫికేషన్ చేస్తాం అని చెప్పడం కూడా జరిగింది. ఈ రోడ్డు వాకర్స్కు చాలా అనుగుణంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదయం పూట అయితేనేమి, సాయంత్రం పూట అయితేనేమి అందరూ నడుచుకునే దానికి వీలుగా ఇది నిర్మించడం జరిగింది. చుట్టూ బల్లలు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కడపలో ఉన్న ప్రజలు సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకునేదానికైతేనేమి అన్ని రకాల వసతులు ఇక్కడ సమకూర్చడం జరుగుతుంది. కాబట్టి కడప ప్రజలందరికీ విన్నపము, మీరు వాకింగ్ చేయాలంటే ఆహ్లాదకరమైన ఈ విశాలమైన ఈ 100 ఎకరాల చెరువు కట్ట పైన చేయవచ్చని పుట్లంపల్లె వాసిగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి పుట్లంపల్లె ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారనమాట. కొన్నేళ్ళ చరిత్ర గల ఈ ఊరికి తార్ రోడ్డు వేపించిన మాధవిరెడ్డి గారికి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి, మరి శ్రీనివాసరెడ్డి గారికి ఎంతో కృతజ్ఞతతో ఉంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కడప నగరంలో రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కడప నియోజకవర్గంలోనే మారుమూల గ్రామాలు, మారుమూల ఉన్నటువంటి నగరాలు కూడా ఎంతో అద్భుతంగా తయారవుతున్నాయి. దాంట్లో నిదర్శనం ఈ పుట్లంపల్లె గ్రామము. ఈరోజు పుట్లంపల్లె ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారిని క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు మాకు ఈ ఊరికి ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు, మేయర్లు అయినారు, ఎవరు మాకు ఈ ఊరిని పట్టించుకునే నాదులు లేడని ఆ రోజు మొరపెట్టుకోవడంతో ఆమె గెలిచిన మరుక్షణమే ఈ గ్రాండ్ 8-12 కోట్ల రూపాయల గ్రాండ్ తెప్పించి ఈ చెరువు కట్ట ఆధునీకరణ చేసి ఇక్కడ తార్ రోడ్డు, బీటీ రోడ్డు వేయడం జరిగింది. ఈ కడప అభివృద్ధి జరగాలంటే రెడ్డప్ప గారి కుటుంబం ఇంకా ఒక 10 ఏళ్ళుగా నిలబడినారంటే ఈ కడప నియోజకవర్గంలో పారిశుద్ధ్యం కానీ, ఒక రోడ్లు కానీ, ఒక మంచినీటి సరఫరా కానీ, ఈరోజు 3 రోజులకు 4 రోజులకు వచ్చినటువంటి వాటర్ కూడా అదే పనిగా అసెంబ్లీలో మాట్లాడి ఈరోజు శాంక్షన్ అయ్యి మనకు ఇక్కడ కడపకు సోమశల నుంచి త్రాగునీటి సమస్య కూడా త్వరలో తీరబోతుంది, శాంక్షన్ అయిన అన్నీ కూడా. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యేను మళ్ళీ కూడా మనం ఒక 2 దశాబ్దాలుగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం.